ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, మరి దీని ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. చాలా మంది మరి జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. మరి ఈ నెల కూడా మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి జరగనున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో కదలనై ఉన్నారు. తన ఆత్మ చేత మనల్ని నింపనై ఉన్నారు. తన నూతనమైన అభిషేకము చేత మనల్ని తాకనై ఉన్నారు. ఆమేన్. మన పాత రోత బ్రతుకులను ఆయన మార్చనై ఉన్నారు. ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో భయంకరమైన శోధనని, ఏ విషయాల్లో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తూ నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నామో, ప్రతి విషయానికి దేవుడు మరి విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, తప్పక పాల్గొనండి. మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు కూడా సిద్ధపడండి, రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి కందుకూరి కళ్యాణ మండపం మందు జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడ. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించనై ఉన్నారు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యతో ఉన్నా పరిగెత్తుకుంటూరా, నీ సమస్యకి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకింపబడిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా చక్కగా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదండి. అనేకమైన విషయాలను బయలుపరుస్తూ ఉన్నారు. అనేకమైన విషయాల ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు చక్కగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, మరి ఎలా ఆత్మీయతలో ముందుకు సాగాలి, పడిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు మనం ఎలా మరి ముందుకు వెళ్ళాలో, ఇలా అన్ని విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మనలో నింపుతూ ఉన్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా చక్కగా మనందరితో మాట్లాడనై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. 25వ కీర్తనలు 9వ వచనము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దీనులను ఆయన నడిపించే దేవుడై ఉన్నారు. న్యాయ విధులను బట్టి. ఆమేన్. ఈ రోజున దీనుడిగా ఉండి, లేదా నేను ఒంటరివాణ్ణండి, లేకపోతే నా జీవితం చాలా చిన్నగా ఉంది, ఇలా అన్ని విషయాలలో నేను బలహీనుడిగా ఉన్నాను, నా కుటుంబం చిన్నది, నా జీవితం చిన్నది, నాకెవరూ లేరు, నన్ను నడిపించేవారు ఎవరు లేరు కదా. ఇలా అనేకమైన విషయాల్లో, అనేకమైన సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం. కానీ చూడండి, ఆయన దీనులను నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులకు స్టేటస్ కావాలి కదా, అంటే గొప్పవారిని ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, గొప్పవారితో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం, గొప్పవారితో మాట్లాడాలని మరి ఉంటుంది మనకి, లేదా గొప్పవారితో ప్రయాణం చేయాలని, ఇలా చాలా విషయాల్లో ఉన్నవారితోనే మనం ఉంటూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు అంటున్నారు, దీనులను నడిపిస్తాను అని. ఆమె ఆయన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించే దేవుడై ఉన్నారు. ఆయన మంచి మార్గాలు ఎవరికి నేర్పిస్తారంటే దీనులకు నేర్పించే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీకెవ్వరూ లేకపోయినా, నీ ఒంటరి వాడివైనా, నిన్ను ప్రోత్సహించేవారు లేకపోయినా, లేకపోతే నీ ఇల్లు చిన్నదేమో, లేకపోతే నీవు ఉంటున్న గ్రామం చిన్నదేమో, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు అని చాలాసార్లు చాలా మరి పరిస్థితిలో నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. బాధపడకు, భయపడకు. ఆయన దీనులను నడిపించే దేవుడు. ఆమేన్. ఉన్నవారిని కాదు, లేని వారిని బలపరిచే దేవుడై ఉన్నారు మన దేవుడు. ఆమేన్. ఆయన దీనుల పక్షాన ఉండి, ఆయన ప్రతి విషయంలో ఆయన మంచి మార్గాలను నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. చాలాసార్లు అనుకోవచ్చు, నాకు స్తోమత లేదు,
నా బిడ్డల్ని నడిపించే స్తోమత లేదు, అని పోషించే స్తోమత లేదు, నా కుటుంబ పరిస్థితులు బాగాలేవని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నారు, ఆయన నీ పక్షాన ఉండి నీకు సమస్తాన్ని నేర్పించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఎలాంటి పరిస్థితిలో నీవున్నా మరి భయపడకు, బాధపడకు. దేవుడు చక్కగా అద్భుతమైన రీతిలో అన్ని విషయాలను ఆయన నేర్పించే దేవుడై ఉన్నారు. ఆయన మార్గాల్లో నడిపించే దేవుడై ఉన్నారు. దేవుని మార్గాలు చాలా గొప్పవండి. ఆమేన్. ఈ రోజున తమ్ముడా, చెల్లి, నిన్ను నడిపించేవారు లేకపోతే చదివించేవారు లేని స్థితిలో ఉండి చాలా భయంకరమైన సమస్యల మధ్యలో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుని మాటల్ని గుర్తుపెట్టుకో, ఆయన మార్గాలను నీకు నేర్పించే దేవుడై ఉన్నారు. దీనుల పట్ల కృప చూపించే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో భయపడకు. నీ ప్రతివానికి నీకు చాలా భయంకరమైన విభేదాలు ఉండొచ్చు కదా. చాలా సమస్యలలో కోర్ట్ కేసెస్ మధ్యలో నువ్వు ఇరుక్కొని పోయి ఉన్నావేమో అనుకోవచ్చు. యువతల వాళ్ళు మరి అవతల వాళ్ళు ఎవరైతే నీకు విరోధుగా ఉన్నారో వారు చాలా గొప్పవారండి, ధనికులు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. నాకు న్యాయము లేదు, నా పక్షాన ఎవరు లేరు, లేకపోతే నన్ను నడిపించేవారు లేరు, నన్ను ప్రోత్సహించేవారు లేరు, లేకపోతే నేను మరి నాకున్న ఇబ్బంది సమస్యని బట్టి మరి నేను బయటికి వస్తానో రానో, ఇలా అనేకమైన విషయాలలో బాధపడుతూ ఉన్నారు కావచ్చు. కానీ దేవుడు అంటున్నారు, ఆయన తన మార్గాలను దీనులకు నేర్పించే దేవుడై ఉన్నారు. దీనులను నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదామా? దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ఆయన బలమైన మాటలు మరి మనందరి జీవితంలో ఫలించును కాక. ఆయన బలమైన మాటల ద్వారా మన బ్రతుకుతుము కాక. దీనులకు సమస్తాన్ని నేర్పించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీవు బాధపడకు, దిగులు పడకు, భయపడకు, ఒంటరిగా ఉన్నాను, నాకెవరు లేరు అని ఎప్పుడు అనుకోవద్దు. దీనుల పట్ల దేవుడు కృప చూపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన చేద్దామా? దేవా, చక్కనైన రీతిలో నాతో మాట్లాడావయ్యా. అయ్యా, నన్ను నడిపిస్తానన్నా, నన్ను నడిపించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నాకు తోడుగా ఉండయ్యా. నీ మాటల ద్వారా నేను ఎంతగానో ధైర్యాన్ని పొందుకున్నాను. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడు, చక్కగా ప్రభా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు స్తోత్రం. న్యాయ విధులను బట్టి దీనులను నడిపించే దేవుడవై ఉన్నావయ్యా ప్రభా. ఎందుకంటే మీ మంచి మార్గాలను దీనులకు నేర్పించే దేవుడవై ఉన్నావు అయ్యా. ఎంతమంది అయితే ఒంటరిగా ఉన్నారో, ఎవరు లేని స్థితిలో, కలిమి స్థితిలో, సమస్యల మధ్యలో ప్రభా ఒంటరి పోరాటాన్ని పోరాడుతున్నారో, దీనులుగా ఉండి అయ్యా ఇదిగోండి నాకెవరు లేరే అని ప్రభా చాలా విషయాల్లో అయ్యా ఇదిగోండి బాధపడుతున్నారు. అందరినీ చూస్తున్న దేవుడవై ఉన్నావు. ప్రత్యేకంగా మీ మాటలు అయ్యా ఇదిగోండి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఇదిగోండి నెరవేర్చబడును కాక. ఎంతమంది ప్రభా ఇదిగోండి ఉదయం దేవుని వాగ్దానం వింటున్నారు, అందరి జీవితంలో అద్భుతం జరుగును గాక, ధైర్యంతో ముందుకు సాగుతురు గాక. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని మీరే నడిపించమని, మాకు మీరే సహాయం చేయమని వేడుకున్నామయ్యా. ప్రతి విషయంలో మీరు కృప చూపించమని వేడుకున్నాం. ఏ సమస్యల మధ్యలో మా ప్రియులు ఉన్నారో అన్ని విషయాల్లో అయ్యా మీరే సహాయం చేయండి. ప్రతి పరిస్థితి, ప్రతి ఆటంకం నుంచి విడుదల చేయండి. గొప్పవారకుని గాక, గొప్ప స్థితిలో ఉండును గాక. అయ్యా దీనులను పైకి లేవనెత్తే దేవుడవు నీవయ్యా. ఎవరిని ఒంటరిగా ఉండనివ్వవయ్యా. నువ్వు సమస్తమైన విషయాలలో దీనులను నడిపించే దేవుడవై ఉన్నావు. మీరే నడిపించండి, సహాయం చేయండి, బాగు చేయండి, కృప చూపించండి, అద్భుతం జరిగించమని వేడుకున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది బలహీనంగా ఉన్నారు, మీ బలము చేత నింపండి, మీ కృప చేత నింపండి, అద్భుతం జరిగించండి, మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు కలగ చేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.